లోపలికి జ్వరపట్టాలి. మనం అవకాశం ఇవ్వనంత వరకు సాతాను మనలోనికి ప్రవేశించలేదు. కొంచెం అవకాశం ఇచ్చామనుకోండి, ఒకటి కాదు ఎన్ని వస్తాయి, 7 వచ్చేస్తాయి. ఒక్కసారి ఇప్పుడు వాక్యంలో మీకు అర్థం కాకపోతే, ఆ రాజు ఒక్కసారి చూడండి, మన పద్దాలు చూసుకొని నవ్వుకుంటా కూర్చోవాలి. అర్థమయ్యేటట్టు చూడండి. ఆ సాతాను ఎట్లా ఆకర్షించిద్దో, ఎట్లా పిలుస్తూ ఉండిద్దో, లాగుతూ ఉండిద్దో. నువ్వు శుభ్రం చేయబడ్డావు, మరలా దానికి అవకాశం ఇస్తే ఏమైపోతావు? నువ్వు అపవిత్రమైపోతావు, పాడైపోతావు. సాతాను